వ్యసనం అన్నది మనం పరమాత్ముణ్ణి మళ్ళీ మళ్ళీ అనుభవించడానికి మన దగ్గరున్న ఒక అద్భుతమైనటువంటి సాధనం. పిబరే రామరసం రసనే పిబరే రామరసం అని హనుమంతుల వారు రాముల వారి నామాన్ని ఇంకొకసారి జపించాలంటే ఆయన హడిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రసానికి ఒళ్ళంతా పులకరించిపోయి రోమాంచం అయిపోయి గొంతు పూడుకుపోయి ఆ దివ్య ఆనంద తరంగాలు పైనుంచి కిందకి కింద నుంచి పైకి కొట్టి ఆ కొట్టిన దెబ్బకి శరీరం అంతా శిథిలమైపోతుంది. మనస్సుకి భౌతిక విషయాల మీద లగ్నమయ్యేందుకు దేవుడి మీద లగ్నమయ్యేందుకు సామర్థ్యంతో వచ్చింది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని. మనస్సు భౌతిక విషయాల మీద లగ్నం అయితే అది బంధానికి కారణం. ఇది వెళ్ళి పరమాత్ముడి మీద లగ్నం అయితే అది మోక్షానికి కారణం. అప్రయత్నంగా మనం ఒక విషయాన్ని మరల మరల చేయడానికి లోపల నుంచి ప్రేరణ వస్తే దాన్ని వ్యసనం అని అంటాం. మనస్సుకు సంబంధించిన వ్యసనం ఏంటి అంటే న్యూస్, పాలిటిక్స్, ఇంక్విజిటివ్నెస్, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. భగవద్గీతలో కూడా తదస్య ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి అని పడవకున్న ఒక తెరచాప గాలితో కాంటాక్ట్లోకి రాగానే మొత్తం పడవ వెళ్ళిపోతుంది, కేవలం తెరచాప ఒక్కటి వెళ్ళదు. అలాగే మనం ఒక విషయం మీద లగ్నం అవగానే మన మొత్తం ఫ్యాకల్టీస్ అన్నీ దాని వెనకాలే వెళ్ళిపోతాయి. ఈ ఇంద్రియాలని నియమించడం చాలా కష్టం. ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః అని అర్జునుడు అంటే కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అన్నమాచార్య స్వామి అంటారు, భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదేగాక తీయనుండినా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్న మించిన గొడ్డలి నేడు మెత్తనయినా పంచమహాపాతకాల పాలపడ్డ చిత్తమిది దంచి దంచి చెప్పినాను చక్కనుండినా అని. కాబట్టి వ్యసనాలు పోవాలంటే భౌతిక లెవెల్లో చేసే ప్రయత్నం చేయండి, కానీ మనస్సుని దేవుడి మీద లగ్నం చేసి కొంతకాలం వెయిట్ చేస్తే అవన్నీ పడిపోవడాన్ని మనం సహజంగా చూస్తాం. జై శ్రీమన్నారాయణ.